హాయ్ గాయ్స్, డే 2 ఇన్ బాలి. ఇది ముందు వీడియో చూడకపోయి ఉంటే మీరు వెళ్ళి త్వరగా చూసేయండి. దాని కంటిన్యూయేషన్ ఈ వీడియో అనమాట. సో మేము ఇప్పుడు ఉలవాటు టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో కాఫీ షాప్, ఇక్కడ సమ్ వెరైటీ ఆఫ్ టీ అన్నీ దొరుకుతాయంటే ఇక్కడికి వచ్చాము. దారిలో మనకి వినాయక స్వామి కనిపిస్తారు, మన ఇండియన్ గాడ్స్ కూడా ఇక్కడ మోస్ట్లీ కనిపిస్తారు. ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఒక మంగూజ్ యానిమల్ అనమాట. వీళ్ళు బ్యాటరీ కేజెస్లో పెట్టి పెంచుతూ ఉంటారు అండ్ మోస్ట్లీ ట్రేడింగ్ పర్పస్ కోసమే ఇది యూజ్ చేస్తున్నారనమాట. ఏం చేస్తారు అంటే దీనికి ఒక టైప్ ఆఫ్ చెరీస్ ఇస్తారు. ఇచ్చి అది తినిన తర్వాత అది డెఫికేట్ అయిన ఫీకల్ మ్యాటర్ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని డ్రై చేసి అందులో ఉన్న బీన్స్ని తీస్తారనమాట. సో వాళ్ళ నమ్మకం ఏంటంటే అందులో డైజెషన్ ట్రాక్లో మంచి ఎంజైమ్స్ అన్నీ ఉంటాయి, దాని నుంచి బయటకు వచ్చింది ఇంకా బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారు. సో దాన్ని వాళ్ళు ఫుల్గా ఎండబెడతారు, పైన లేయర్స్ అన్నీ తీసేసి ఆ ఒట్టి సీడ్ని మాత్రమే వాళ్ళు అలాగా పెట్టుకుంటారనమాట. అండ్ ఇది వచ్చేసి మంగూస్టీన్ అని చెప్పి ఒక ఫ్రూట్, అది కూడా డ్రై చేసి పెట్టారు. అండ్ ఇంకా జింజర్, ఇంకా టర్మరిక్, లెమన్ గ్రాస్, రొసెల్లా ఇవన్నీ కూడా వీళ్ళు టీ ఇక్కడ తయారు చేస్తారనమాట. సో ఆవిడ కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆమె దీన్ని ఎలా డ్రై రోస్ట్ చేస్తారు ఏంటి అనేది చెప్పడానికి వచ్చారు. ఈ సీడ్స్ ఏవైతే డ్రై చేసి తీసుకున్నారో అవి ఇక్కడ 45 minutes వాళ్ళు డ్రై రోస్ట్ చేస్తారనమాట. సో ఆమె చూపిస్తున్నారు. అవి వచ్చేసి కాఫీ బీన్స్, దాన్ని ఫుల్గా రోస్ట్ చేసిన తర్వాత అలా బ్లాక్ కలర్లో అవుతాయి. సో దాన్ని వాళ్ళు ఫుల్గా దంచి పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా చేస్తారు. ఇంకా మనకి ఆ గ్రాన్యూల్స్ ఏమన్నా ఉంటాయని లేకుండా దాన్ని ఫుల్గా ఫిల్టర్ చేసేసి ఓన్లీ ఫైన్ పౌడర్ మాత్రమే తీసుకుంటారనమాట. సో అదే మనకి ఆమె చూపిస్తున్నారు. సో ఇప్పుడు మనం అయితే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్కటి ఒక శాంపుల్ అనేది మనకి ఇస్తారనమాట ఫ్రీగా. సో దాన్ని బట్టి ఇంకా మనం ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మెన్యూ అనమాట. ఇందాక చెప్పిన మంగూస్టీన్ ఫ్రూట్ ఏదైతే ఉందో అక్కడ టీ ఉంది, ఇంకా గ్రీన్ టీ ఉంది, వెనిలా టీ ఉంది, అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ అనమాట. ఇవన్నీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మనకి. మనం అన్నీ ట్రై చేయొచ్చు. కింద ఏమేమి టీ అని కూడా మనకి తెలుస్తుంది. అండ్ ఇందాక నేను చెప్పా కదా మంగూజ్ యొక్క ఫీకల్ మ్యాటర్ని డ్రై రోస్ట్ చేసి వాళ్ళు పౌడర్ చేస్తారని చెప్పి, అదే ఇదనమాట లువాక్ కాఫీ. దీని నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనము ఇది కూడా తాగుతామా అని అనుకుంటారు, బట్ స్టిల్ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ కానీ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కానీ డయాబెటిక్ వాళ్ళకైతే చాలా మంచిగా క్యూర్ అవుతుంది. సో మేము తీసుకున్నాం కానీ తాగలేదు. అండ్ ఇది కాస్ట్లీ కూడా. మొత్తం బాలీలో మొత్తం ఆల్మోస్ట్ ఇండోనేషియన్ ఐలాండ్స్లో మాత్రమే దొరుకుతుంది మనకి. అండ్ ఇట్స్ వెరీ వెరీ పాపులర్ హియర్. ఎయిర్పోర్ట్స్ మొత్తం మనకి ఇవే ఉంటాయి, బిస్కెట్స్ అని అవన్నీ ఇవన్నీ అలాగా. అండ్ సో మేము అక్కడ నుంచి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా బిల్ పే చేసేసాము. అండ్ ఇక్కడ చూసేసరికి మీకు ఫుల్ కాఫీ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీ. ఇప్పుడు నేను రొసెలా టీ చూపించాను, అలాగే జింజర్ టీ, లెమన్ టీ, లెమన్ గ్రాస్ టీ, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మనకు కావాలంటే ఆ ప్యాకెట్స్ కూడా మనము బై చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఇంకా ఉలవాటు టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము వెళ్ళే దారిలో ఓల్డ్ బాలి కనిపిస్తుంది అండ్ పురాతనమైన ఇల్లులు కూడా కనిపిస్తాయి అనమాట. సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఉలవాటు టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. సో మనం మన కార్ని పార్క్ చేసుకొని కొంచెం డిస్టెన్స్ అయితే నడవాల్సి వస్తుంది లోపలికి. సో నడిచిన తర్వాత మనకి ఎంట్రన్స్ వస్తుంది. అక్కడ బయట ఏం చేస్తారు అంటే బాయ్స్కి వాళ్ళు పంచ కట్టుకోమని ఒకటి ఇస్తారనమాట. అండ్ అమ్మాయిలు అయితే ఆ ఎల్లో కలర్ బెల్ట్ కట్టుకుంటే సరిపోతుంది. సో మేము లోపలికి వెళ్ళిన తర్వాత కెసక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అయితే టైం ఉంది, ఎందుకంటే అది సన్సెట్ టైంలోనే వాళ్ళు చేస్తారనమాట. సో ఇక్కడ దగ్గరలో క్లిఫ్ ఉంటే అది చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ బీచ్ అయితే చాలా చాలా మెస్మరైజింగ్ వ్యూ అనమాట అది. అక్కడికి వెళ్ళి కాసేపు బీచ్ని ఎంజాయ్ చేసి ఆ ఫ్రెష్ ఎయిర్ని కూడా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చాము. అండ్ ఇక్కడ చూసేసరికి ఇవన్నీ గేట్స్ అనమాట టెంపుల్ లోపలికి. సో మనల్ని అయితే టెంపుల్ లోపలికి ఎలో చేయరు వాళ్ళు, ఓన్లీ ఆ బలనీస్ వాళ్ళనే ఎలో చేస్తారు. అండ్ ఇక్కడ చాలా చాలా హిందూయిజంని గట్టిగా నమ్ముతారనమాట. సో మెయిన్లీ బాలీలో మాత్రమే హిందూయిజం ఉంటుంది. అండ్ ఇండోనేషియా మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మనకి ఇస్లామికే కనిపిస్తుంది. బట్ ఈ బాలీ మాత్రమే మన ఇండియన్ ట్రేడర్స్ ఇక్కడ సెటిల్ అవ్వడం వల్ల హిందూయిజం అనేది వీళ్ళు బాగా అడాప్ట్ చేసుకున్నారు 1st centuryలోనే. సో అప్పటి నుంచి కంటిన్యూ అయిందనమాట. సో మన దేవుళ్ళు, మన గాడ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తారు. అండ్ ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయండి, చాలా ట్రబుల్ చేస్తున్నాయి కూడా. అండ్ ఎవరి దగ్గర ఏ వస్తువులు ఉన్నా కానీ అవన్నీ తీసేసుకుంటున్నాయి. ఈటబుల్స్ ఉంటే తినేస్తాయి, ఒకవేళ
ఒకవేళ ఏదైనా సన్ గ్లాసెస్ అలా పెట్టుకుంటే అవి కూడా తీసేసుకుంటున్నాయి అనమాట. సో మేము ఇంకో సైడ్ ఆఫ్ వ్యూ ఆఫ్ క్లిఫ్ని చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇంకో వ్యూ అనమాట. సో ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది, మొత్తం సీ వ్యూ అయితే చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత మేమైతే ఆ స్టేడియం దగ్గరికి వచ్చేసాము, ఎక్కడైతే కెసెక్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అవుతుందో. సో మంచి వ్యూ కోసము అక్కడే కూర్చున్నాము. ఫుల్ ఎండ్ అయితే ఉంది. సో వాళ్ళు బ్రోచెస్ లాగా ఇస్తున్నారనమాట. సో ఈవెంట్ ఏముంటుంది, దేని గురించి ఉంది, ఎందుకు ఈ కెసెక్ డ్యాన్స్ అనేది చేస్తున్నారు, అవన్నీ వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఈ దీన్ని బలనీస్ హిందూ డ్యాన్స్ అని కూడా అంటారు. సో ఇది మన 1st century నుంచి ఇక్కడ హిందూయిజం అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈ డ్యాన్స్ అనేది చాలా పాపులర్ అయింది. అండ్ బాలీలో చాలా టెంపుల్స్లో కూడా దీన్ని చేస్తారు. అండ్ దీని ప్రత్యేకత కూడా, సో ఫస్ట్లో వచ్చేసి ఓన్లీ మెన్ చేసేవాళ్ళంట. తర్వాత 2006 ఆ టైం నుంచి ఉమెన్ కూడా చేయడం అయితే స్టార్ట్ అయింది. సో మనలాగానే వీళ్ళు ఫస్ట్ పూజ చేసి ఆ తర్వాత ఆఫరింగ్స్ ఇచ్చి దీన్ని స్టార్ట్ చేస్తారు. ఇందులో ఒక 50 to 100 men దాకా పార్టిసిపేట్ చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చేసి ఒక చెక్డ్ క్లోత్స్ మాత్రమే కింద వేసుకుంటారు. పైన బేర్ బాడీతో వాళ్ళు సౌండ్స్ చేస్తూ చక్ 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 అంటూ ఈ రామాయణం, మన హిందూ రామాయణం ఏదైతే ఉందో దాన్ని డిపిక్ట్ చేస్తూ ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారనమాట. సో మనకి తెలిసిన రామాయణమే ఇక్కడ కూడా వాళ్ళు చెప్పబోతున్నారు, కాకపోతే పర్ఫార్మెన్స్ ద్వారా. సో రామాయణంలో రాముడు సీత వనవాసానికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసుడు తనతో పాటు తీసుకువెళ్తాడు కదా. అలాంటి టైంలో రాముడు లక్ష్మణ్ని సుగ్రీవుడి దగ్గరికి పంపించి అతని సహాయం కోరుతాడు. సో సుగ్రీవుడు హనుమంతుడిని రావణాసుడి దగ్గరికి పంపిస్తే అప్పుడు రావణాసుడు హనుమంతుడిని బంధించి అతన్ని చంపాలని చెప్పి ఒక సర్కిల్లో అతన్ని నుంచోపెట్టి మంటను వెలిగిస్తాడు. అప్పుడు హనుమంతుడు దాని నుంచి బయటపడతాడనమాట. సో అప్పుడు సుగ్రీవుడు, రాముడు ఇంకా హనుమంతుడు రావణాసుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. సో వాళ్ళ మధ్య యుద్ధం ఎలా జరిగింది, సీతాదేవిని ఎలా కాపాడారు, ఎలా తీసుకొని వచ్చారు బయటికి అని తెలుసుకోవడమే ఈ యొక్క వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ యొక్క స్టోరీ లైన్ అనమాట. సో నేను మొత్తం పర్ఫార్మెన్స్ని ఇక్కడైతే ఇంక్లూడ్ చేశాను. ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు చక్కగా ఈ వీడియోస్ని వాళ్ళు చూడొచ్చు. ఒకవేళ ఎవరికైతే ఈ ఫుల్ వీడియో చూడడానికి ఇంట్రెస్ట్ లేకపోతే హ్యాపీగా ఈ పార్ట్ని వాళ్ళు స్కిప్ చేసి చివరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్.
Thank you for your coming from India. Namaste. 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 Thank you for your coming from Korea. Annyeonghaseyo. Hello from Japan. Konbanwa. Hai. Hai. Domo arigato gozaimasu. Si Ucup pulang ke rumah. Salam kecok semua.
completion of the show for this good demonstration. Thank you for being today with us. I hope that all of you have enjoyed your visit, especially the show. And I do apologize for the inconvenience. I have informed you. సో షో అయితే అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళతో పిక్చర్స్ తీసుకున్నారు. మేమైతే ఇంకా మా డిన్నర్కి స్టార్ట్ అయ్యాము. సో దగ్గరలోనే ఒక రెస్టారెంట్కి మాకు కాంప్లిమెంటరీగా వాళ్ళు డిన్నర్ ప్రొవైడ్ చేశారనమాట. సో అది కూడా ఒక పంజాబీ రెస్టారెంట్. వాళ్ళు కొద్దిగా కొన్ని మన ఆంధ్ర డిషెస్ లాగా వాళ్ళు చేశారు. సో హ్యాపీగా ఆ మీల్ని ఎంజాయ్ చేసాము. అండ్ ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మేము హోటల్ రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఆ వీడియో అనేది నేను తీయలేదు. అండ్ ఇట్ వాస్ రెస్ట్లెస్ డే. కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంది. అండ్ we thoroughly enjoyed throughout the day. It was a very beautiful experience that we had. So thanks for watching this video till the end. Be positive, be healthy, be kind to everybody. Lots of love from Jadanto. Signing off. Bye bye.